అందరికీ నమస్కారం. ఇవాళ ది హీరో ఆఫ్ ది ఫంక్షన్ గదర్ లివింగ్ లెజెండ్. ప్రపంచంలో మనకిద్దరే కనపడతారు ది బెస్ట్ కమ్యూనికేట్స్ ఇన్ ది వరల్డ్. వన్ ఇస్ పాల్ రాబ్సన్, వాడు అందరి గురించి గదర్. గద్దర్ ఎంత గొప్పవాడు ఏంటి అనేది మహనీయులు ఎంత గొప్ప బ్రహ్మాన్ని చెప్పేశారు. ఆయన గురించి చెప్పేది ఏముందండి, నిజంగా ప్రభుత్వం రాష్ట్రపతి ఫంక్షన్ హాల్ వెళ్తుంది మనకి. నారాయణ రెడ్డి గారు రాష్ట్రపతి, మీరందరూ మొత్తం దేశంలో పెద్దలు. గద్దరానికి ఈవేళ సుద్దాల హనుమంత్ గారు అవార్డు ఇస్తూ ఇది ఆ పురస్కారం భారతరత్నతో ఈక్వల్. అది అది ఎందుకంటే ఆయన రాసిన పార్టీ వచ్చు. మరి భారతదేశం పాఠసీమలు పొరుగునే దూరం. మరి అందట్లో నా అన్ని నా అల్లుడులో కలిగి ఉన్నట్టు సకల సంపదల గల్ల దేశం అని ప్రశంసలు ఇవ్వాలి. అసలు దగ్గర మీర్చారు వల్ల తీగకు పందిరి మస్త చీకటిలో వెన్నెలలోని నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లమ్మా. హనుమంత్ గారి గురించి ఎక్కడి గురించి మనం చెప్పుకోవాలనుకుంటే, నేను వీర తెలంగాణ సినిమా తీశాను కాబట్టి నాకు ఇది అసలు చెప్పింది కాదు, ఎవరో చెప్పింది కాదు, పెద్దలు చెప్పారు, నేను చదివాను. సో హనుమంత్ గారి గురించి గద్దెల గురించి 3-4 ముక్కలు చెప్పేసింది ప్లీజ్. ఓకే, హనుమంత్ గారు గుర్తు చేశారు. థ్యాంక్స్. హనుమంత్ గారు ఎంత గొప్పవాడంటే బ్రదర్స్, ఈ బిరుదు ఆయన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాట కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ప్రజలను ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడానికి, చంద్రబాబు చేయడానికి విష్ణు రామచంద్రారెడ్డి గారు పందులు తోలితే తన మనుషులతో సభ మొత్తం డిస్టర్బ్ అయితే, ఓ తల్లి, ఓ పండు ముసలమ్మ, ఏంద్రా నా కొడుకు పందులు తోలుతాడు చూస్తారని బిడ్డ ఆపే అన్నట తల్లి. అప్పుడు దయాసింహ ఉన్న హనుమంతు గారు వేయి 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 వినదెప్ప ఆయన ఆశగా పాడేసి జనం అందరితో విష్ణు రామచంద్రారెడ్డి యొక్క దున్నగుల్ని మొత్తం తల్లి కొట్టేసింది. తెలియదు ఎట్లా చెప్పాలి. ఇంత గొప్ప గారు, ఇంత ఉద్యమకారు ఉంది. అలాగే మీకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గుండెకాయ నల్గొండ జిల్లా. అప్పుడు సూర్యాపేటలో హనుమంత్ గారు దళితులందరూ కూడా తుపాకులు పెట్టుకుని ఆ దళం తిరుగుతున్న దశలో నిజాం సైన్యం రజాకారు వాళ్ళందరినీ కాల్పులు జరుగుతున్న టైంలో హనుమంత్ గారు ఉద్యోగానికి వాళ్ళకి యుద్ధం చేసి, తుపాకీ యుద్ధం చేసి, కలయుద్ధం కాదు పాడయుద్ధం, తుపాకీ యుద్ధం చేసి నిజంగా ఇన్స్పైర్ చేసి అందరినీ క్యాడర్ని సేవ్ చేసిన మహనీయుడు హనుమంత్ గారు. అదే గొప్పతనం అండి. అంటే వారియర్ ఈజ్ నాట్ ఓన్లీ పోయిట్, ఈజ్ వారియర్. అలాగే ఆయన ఒక వైద్యుడు కూడా. ధనంలో ఎక్కడైనా సరే ఎవరికైనా జరిగితే ఆయన వెళ్ళి మందులు వేసి ఉంటాడు మహానుభావుడు. అలా మందులు వేసేసేస్తున్న టైంలో నైట్ ఒక పాము ఉంటుంది. ది ట్రూత్ అసలు తెలుసు కాదు. పాము నేను చెప్పేది పాము మెడిసిన్ ఇస్తాను. మెడిసిన్ అప్పటికే తన సహచరులు ఇచ్చేసాడు.
ఆయన వైద్యుడు కాబట్టి పసరెక్కింది మరి ఆ తీసుకున్నట్టు మహానుభావుడు. అదే గొప్పతనం. అలాగే 1958 ఎలక్షన్లో మీకు తెలుసు మహాకవి ప్రసాద్ కాళోజీ నారాయణరావు గారు కాంగ్రెస్, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్నికల్లో సుప్రీంకోర్టు గుర్తివ్వల చెయ్యిచ్చారని చెయ్యాలి. దాని పేరు డెమోక్రటిక్ పార్టీ, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ, ఫ్రంట్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్. ఆ చెయ్యిస్తే కాళోజీ నారాయణరావు గారు ఆయన ప్రచారంలో అది ముందు చెయ్యి, నరికే చెయ్యి కాబట్టి చెయ్యి మీరు ఓటు వేయకండి ఆయన ప్రచారం చేస్తే ఈ మహానుభావుడు ఇది పగ్గం పట్టిన చేయి, అన్నం పెట్టిన చేయి, నాగలు పెట్టిన చేయి, అండగా ఉండే చేయి, ఆ పనులతో సవరిస్తే చెయ్యి, ఈ చేయకండి, ఈ చేయకండి, ఈ కబుర్స్ చేయండి అని మహానుభావుడు ఊరు వాడ తిరిగి మొత్తం ప్రచారం చేస్తుంటే బళ్ళు కలిసి తనలో